2024 సంవత్సరం ఎలక్ట్రిక్ స్కూటర్ కస్టమర్లకి ఎలక్ట్రిక్ బైక్ కస్టమర్లకి లక్కీ సంవత్సరంగా మారిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే దాదాపుగా 2 సంవత్సరాల పాటు ఆలస్యమైన ఎలక్ట్రిక్ స్కూటర్లు ఎలక్ట్రిక్ బైక్ డెలివరీలు 2024 సంవత్సరంలో డెలివరీస్ అయితే ఇస్తున్నారు. అయితే ఇక్కడ అసలు విషయం ఏంటంటే ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ బైక్లు డెలివరీ కారణాలు ఏంటి, ఈ ఆలస్యం అవడం వల్ల కస్టమర్లకి మేలు జరిగిందా నష్టం జరిగిందా, పూర్తి సమాచారాన్ని ఈ రోజు మన ఈవీ కుర్రాడు ఛానల్ తెలుసుకుందాం. నమస్తే, నేను మీ కృష్ణ చైతన్య మండేలో మీ ఈవీ కుర్రాడు. ఫస్ట్ మన ఆలస్యం అనగానే గుర్తుకొచ్చే పేరు సింపుల్ ఎనర్జీ అని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే దాదాపుగా 2 సంవత్సరాల పాటు సింపుల్ ఎనర్జీ కంపెనీ వాళ్ళు తమ ఎలక్ట్రిక్ స్కూటర్ ని లాంచ్ చేసిన ఈ డెలివరీస్ అయితే ఇవ్వలేదు. కళ్ళు కాయడం కాదు, చెట్లు అడవులు కూడా వచ్చేసినాయి ఆ కళ్ళలో. అంత నిరీక్షణ అయితే చేయడం జరిగింది కస్టమర్లు. మొత్తానికి ఒక శుభవార్త ఏంటంటే సింపుల్ ఎనర్జీ కంపెనీ వాళ్ళు ఒక అన్డిస్క్లోజ్డ్ అమౌంట్ ఫండింగ్ అయితే రేస్ చేశారు. అంటే ఆ అమౌంట్ ఎంతో బయటికి తెలియలేదు కానీ బట్ మనకున్న క్లోజ్ సోర్సెస్ ప్రకారం అయితే కోట్లలోనే వీళ్ళు మనీ అయితే ఫండింగ్ అయితే రేస్ చేశారు. సో ఇక మీదట సింపుల్ ఎనర్జీ కంపెనీ వాళ్ళు డెలివరీస్ కోసం ఇతర రాష్ట్రాలకి, కర్ణాటక రాష్ట్రం వెళ్ళి లేకపోతే బెంగళూరుకి వెళ్ళి డెలివరీ తీసుకోవాల్సిన అవసరం లేదు. తెలుగు రాష్ట్రాల్లోనే ఎలక్ట్రిక్ స్కూటర్ డెలివరీస్ అయితే ప్రారంభం కాబోతుంది. ఇప్పటికే విజయవాడ సంబంధించి షోరూమ్ అయితే స్టార్ట్ అవుతుంది. ఆంధ్రప్రదేశ్ లో అయితే మనకి ఆగస్ట్ నెలలో ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ షోరూమ్ అయితే ఓపెన్ కాబోతుంది. దాంతోపాటుగా హైదరాబాద్ లో కూడా ఈ సంవత్సరంలోనే ఈ షోరూమ్ అయితే ఓపెన్ కాబోతుంది. సో డెలివరీస్ పరంగా అయితే స్పీడప్ అయితే అవుతుంది. మరి సింపుల్ ఎనర్జీ కంపెనీ వాళ్ళ డెలివరీకి ఆలస్యం ప్రధాన కారణం ఫండింగ్ లేకపోవడం వల్ల వీళ్ళు ఇప్పటి వరకు కూడా ఎలక్ట్రిక్ స్కూటర్ డెలివరీని ఎక్కువ శాతం డెలివరీ వెళ్ళకపోయారు. బట్ ఇప్పుడైతే స్పీడప్ అయితే చేశారు. ఇది ఒక మంచి పరిణామం జరిగింది. ఇక చాలా ఎక్స్పెక్టేషన్ తో వచ్చిన సింపుల్ వన్ ఎలక్ట్రిక్ స్కూటర్ స్పెసిఫికేషన్స్ ఒకసారి చూసుకున్నట్లయితే 212 కిలోమీటర్ల రేంజ్ క్లెయిమ్ చేశారు. అలానే ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ టాప్ స్పీడ్ 105 కిలోమీటర్లు, బ్యాటరీ ప్యాక్ కెపాసిటీ 5 కిలోవాట్ అవర్లు, ఒక ఫిక్స్డ్ బ్యాటరీ ప్యాక్, ఒక రిమూవబుల్ బ్యాటరీ ప్యాక్ అయితే ఆఫర్ చేస్తున్నారు. ఛార్జింగ్ టైం వచ్చి 6 గంటల సమయం. సింపుల్ వన్ ఎలక్ట్రిక్ స్కూటర్ ప్రైస్ చూసుకున్నట్లయితే ఇప్పుడు 1,66,000 రూపాయలు ఎక్స్షోరూమ్ ప్రైస్ గా ఉంది. ఇక రీసెంట్ గా సింపుల్ .1 కూడా లాంచ్ చేశారు. తక్కువ రేంజ్ తో 151 కిలోమీటర్ల రేంజ్ వేరియంట్ ని 3.7 కిలోవాట్ అవర్ బ్యాటరీ ప్యాక్ వేరియంట్ తో ఆఫర్ చేస్తున్నారు. ఇందులో ఒక బ్యాటరీ ప్యాక్ ఆఫర్ చేస్తున్నారు అనమాట. రిమూవబుల్ బ్యాటరీ ప్యాక్ అయితే ఉండదు. ఇక ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ప్రైస్ 1,40,500 రూపాయలు. మరి ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ వల్ల కస్టమర్లకి నష్టం జరిగిందా అంటే ఇనీషియల్ గా కంపెనీలో 1,10,000 రూపాయలకే లాంచ్ చేస్తామని చెప్పారు. కాకపోతే వీళ్ళు ఆలస్యం చేయడం వల్ల ఎలక్ట్రిక్ స్కూటర్ కాస్ట్ దాదాపుగా 55,000 రూపాయలు పెరిగింది. నెక్స్ట్ బైక్ మ్యాటర్ ఎరా. ఎలక్ట్రిక్ బైక్ సెగ్మెంట్ లో కాస్త మ్యాటర్ ఉన్న బైక్ మ్యాటర్ ఎరా అని అనుకున్న టైంలో వీళ్ళు డెలివరీలో మాత్రం వీళ్ళకి మ్యాటర్ లేదు అని నిరూపించుకున్న టైంలో మరొకసారి మాకు మ్యాటర్ ఉందని చెప్తూ మ్యాటర్ కంపెనీ వాళ్ళకి ఫండ్స్ అనేవి రైజ్ చేశారు. త్వరలోనే మ్యాటర్ ఎరా ఎలక్ట్రిక్ బైక్స్ డెలివరీస్ అయితే సిద్ధం కాబోతున్నాయి. మోస్ట్లీ ఈ క్వార్టర్ లోనే ఎలక్ట్రిక్ బైక్ డెలివరీస్ అయితే ప్రారంభం కాబోతున్నాయి. 2023 సంవత్సరం మార్చి నెలలో మ్యాటర్ కంపెనీ వాళ్ళు మ్యాటర్ ఎరా ఎలక్ట్రిక్ బైక్ ని లాంచ్ చేశారు. వీళ్ళ ఎలక్ట్రిక్ బైక్ ప్రస్తుతం మార్కెట్ లో రోడ్ల మీద కన్నా ఇన్స్టాగ్రామ్ రీల్స్ లోనే ఎక్కువ కనిపిస్తుంది. ఎందుకంటే డెలివరీస్ అయితే వీళ్ళు ఇవ్వట్లేదు. మొత్తానికి 2024 సంవత్సరం జూన్ నెలలో అయితే మ్యాటర్ కంపెనీకి ఇన్వెస్ట్మెంట్ అయితే లభించింది. దాదాపుగా 82 కోట్ల రూపాయల ఇన్వెస్ట్మెంట్, కొత్త పెట్టుబడులు రావడం వల్ల వీళ్ళు డెలివరీస్ అయితే స్టార్ట్ చేయబోతున్నారు. ఈ కీ ఎలక్ట్రిక్ బైక్ లో ప్రత్యేకతలు ఏంటంటే 4 గేర్లు కలిగిన ఎలక్ట్రిక్ బైక్, ఇండియాస్ ఫస్ట్ గేర్డ్ ఎలక్ట్రిక్ బైక్ అని ప్రమోట్ చేస్తున్నారు. 90 నుండి 100 కిలోమీటర్ల టాప్ స్పీడ్ ఇస్తున్నారు. అలానే 10 కిలోవాట్ల పీక్ పవర్ మోటార్ అయితే యూస్ చేస్తున్నారు. బ్యాటరీ ప్యాక్ కెపాసిటీ 5 కిలోవాట్ అవర్లతో 125 కిలోమీటర్ల రేంజ్ క్లెయిమ్ చేస్తున్నారు. దీంతో పాటుగా ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తో 2 గంటల్లోనే ఎలక్ట్రిక్ బైక్ ఛార్జ్ అయిపోతుందని చెప్తున్నారు. స్మార్ట్ ఫీచర్స్ కూడా ఆఫర్ చేస్తున్నారు. ఇవన్నీ ఫీచర్స్ తో ప్రెసెంట్ ఈ ఎలక్ట్రిక్ బైక్ యొక్క కాస్ట్ 1,74,000 రూపాయలు. వాస్తవానికి ఈ ఎలక్ట్రిక్ బైక్ వల్ల కస్టమర్లకు మేలు జరిగిందా నష్టం జరిగిందా అంటే నిజానికి ఈ బైక్ ని కంపెనీ వాళ్ళు 1,44,000 రూపాయలకి లాంచ్ చేశారు 2023 సంవత్సరంలో. కాకపోతే డిలే అవడం వల్ల ఏమైందంటే కంపెనీ వాళ్ళు రేట్లు పెంచేశారు. దాదాపు 30,000 రూపాయలు పెరిగింది. నెక్స్ట్ రెవర్ ఇండి. ఈ రోజు వరకు మన కార్ల సెగ్మెంట్ లో ఎస్యూవీ అనే పేరు విని ఉంటాం. కానీ మొట్టమొదటిసారిగా ఒక ఎలక్ట్రిక్ స్కూటర్ సెగ్మెంట్ లో ఎస్యూవీ అనే కాన్సెప్ట్ తో రెవర్ కంపెనీ వాళ్ళు రెవర్ ఇండి ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్ చేశారు 2023 సంవత్సరం ఫిబ్రవరి నెలలో. ఇక రెవర్ ఇండి ఎలక్ట్రిక్ స్కూటర్ లో 14 అంగుళాల టైర్స్ అయితే ఆఫర్ చేస్తున్నారు. అధిక మొత్తంలో బూట్ స్పేస్ కూడా ఆఫర్ చేస్తున్నారు. దాంతో చాలా మంది ఎలక్ట్రిక్ స్కూటర్ కి అట్రాక్ట్ అయ్యారు. కాకపోతే ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ కూడా వాయిదా పడడం జరిగింది. రెవర్ ఇండి ఎలక్ట్రిక్ స్కూటర్ మొత్తం 55 లీటర్ల బూట్ స్పేస్ ఆఫర్ చేస్తున్నారు. దానికి అడిషనల్ గా మీరు పానియర్ బ్యాగ్స్ ని కనెక్ట్ చేసుకుంటే ఇంకొక 40 లీటర్ల బూట్ స్పేస్ కూడా అడిషనల్ గా లభిస్తుంది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ లో టాప్ స్పీడ్ వచ్చి 90 కిలోమీటర్లు ఆఫర్ చేస్తున్నారు. బ్యాటరీ ప్యాక్ 4 కిలోవాట్ అవర్లు, 161 కిలోమీటర్ సర్టిఫైడ్ రేంజ్ క్లెయిమ్ చేస్తే రియల్ రేంజ్ వచ్చి 120 కిలోమీటర్లు వస్తుందని క్లెయిమ్ చేస్తున్నారు. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ని ఛార్జ్ చేయడానికి 5 గంటల సమయం పడుతుంది. ఇనిషియల్ గా ఎలక్ట్రిక్ స్కూటర్ ని 1,25,000 రూపాయలకి లాంచ్ చేశారు. ప్రెసెంట్ ఈ బైక్ యొక్క కాస్ట్ వచ్చి 1,38,000 రూపాయలు పెరిగింది. అంటే 13,000 రూపాయలు రేటు పెరిగింది అనమాట. మరి ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ డెలివరీస్ అయితే ఇప్పుడు తాజాగా స్పీడ్ అప్ అయ్యింది అనమాట. మనకు బెంగళూరులో డెలివరీ ఇవ్వడం కాదు, హైదరాబాద్ లో కూడా రీసెంట్ గా షోరూమ్ కూడా ఓపెన్ చేశారు. వాస్తవానికి 2023 సంవత్సరంలో డెలివరీ కావాల్సింది. అయితే 2024 సంవత్సరం వరకు ఆలస్యం కావడానికి ఫండింగ్ లేకపోవడం. ఎప్పుడైతే
యమహా కంపెనీ వాళ్ళు 2024 సంవత్సరం ఫిబ్రవరి నెలలో ఈ కంపెనీలో 332 కోట్ల రూపాయలు ఇన్వెస్ట్ చేశారు. అప్పటి నుంచి కంపెనీ వాళ్ళు డెలివరీస్ అయితే స్పీడప్ చేశారు. ఇది ఒక మంచి విషయం. మొత్తం డెలివరీ స్టార్ట్ అయ్యి బట్ ఓవరాల్ గా ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ కాస్ట్ లో 13,000 రూపాయలు పెరిగిపోయింది. కస్టమర్లకు ఒక రకంగా నష్టం అనమాట. ఇక చివరి ఎలక్ట్రిక్ బైక్ చూసినట్లయితే ఓబెన్ రార్ 2022 సంవత్సరం మార్చి నెలలో ఓబెన్ ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళు ఓబెన్ రార్ ఎలక్ట్రిక్ బైక్ ని లాంచ్ చేశారు. కేవలం 1,00,000 రూపాయలకి పర్ఫార్మెన్స్ ఎలక్ట్రిక్ బైక్ అనేసరికి చాలా మంది యూత్ ఈ ఎలక్ట్రిక్ బైక్ అట్రాక్ట్ అయ్యారు. టాప్ స్పీడ్ వచ్చి 100 కిలోమీటర్ వరకు టాప్ స్పీడ్ ఇవ్వడం, 200 కిలోమీటర్ల వరకు సర్టిఫైడ్ రేంజ్ క్లెయిమ్ చేశారు. అఫ్ కోర్స్ ఇప్పుడు ఆ రేంజ్ ని 187 కిలోమీటర్ రేంజ్ తగ్గించారు. ఫాస్ట్ ఛార్జింగ్ కూడా సపోర్ట్ చేశారు. ఇవన్నీ ఫీచర్స్ తో ఈ ఎలక్ట్రిక్ బైక్ కి ఎక్స్పెక్టేషన్స్ అయితే వచ్చాయి. కాకపోతే 2 సంవత్సరాల పాటు ఎలక్ట్రిక్ బైక్ డెలివరీస్ కి డిలే అయింది. అయితే జూన్ 2023 సంవత్సరంలో ఈ ఎలక్ట్రిక్ బైక్ కి ఫండింగ్ అయితే వచ్చింది 40 కోట్ల రూపాయలు. జూన్ నెలలో ఎప్పుడైతే ఫండింగ్ వచ్చిందో జూలై నుంచి వీళ్ళు డెలివరీస్ అయితే ప్రారంభించారు. ఒకసారి ఎలక్ట్రిక్ బైక్ స్పెక్స్ చూసినట్లయితే 100 కిలోమీటర్ల టాప్ స్పీడ్ ఆఫర్ చేస్తున్నారు, 8 కిలోవాట్ల పీక్ పవర్ మోటార్ యూస్ చేస్తున్నారు, 0 to 40 kph 3 సెకండ్లోనే చేరుకోగలదు, 187 కిలోమీటర్ల సర్టిఫైడ్ రేంజ్ ఆఫర్ చేస్తున్నారు, 2 గంటల్లోనే ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా చేస్తుంది. ఇవన్నీ ఫీచర్స్ తో ఓబెన్ ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళు 2022 సంవత్సరంలో ఎలక్ట్రిక్ బైక్ ని 1,00,000 రూపాయలకి లాంచ్ చేశారు. కాకపోతే ప్రెసెంట్ ఈ ఎలక్ట్రిక్ బైక్ కాస్ట్ వచ్చి 1,30,000 రూపాయలకి పెరిగిపోయింది. 30,000 రూపాయలు ప్రైస్ సెగ్మెంట్ పెరిగింది. వాస్తవానికి మొన్నటి వరకు 1,50,000 రూపాయలు ఉండేది, ఇప్పుడు 20,000 రూపాయలు తగ్గింది. ఏదేమైనప్పటికీ ఒక 30,000 రూపాయలు కస్టమర్లు నష్టం అని చెప్పుకోవచ్చు. ఓవరాల్ గా 2022 సంవత్సరం నుంచి 2024 టైంలో డెలివరీస్ కి ఆలస్యం అయ్యి కస్టమర్లకి కాస్త ఇబ్బంది పడిన ఎలక్ట్రిక్ స్కూటర్ ఎలక్ట్రిక్ బైక్లు. బట్ ఓవరాల్ గా 2024 సంవత్సరం వచ్చేసరికి కస్టమర్లకి లక్కీ ఇయర్ గా మారిపోయింది. అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే ఈ అన్ని ఎలక్ట్రిక్ బైక్ ఎలక్ట్రిక్ స్కూటర్లో ఒక కామన్ ఫ్యాక్టర్ ఫండింగ్ వల్ల డిలే అయింది అనుకుంటున్నారు. ఇదొక కామన్ ఫ్యాక్టర్ తో పాటుగా ప్రైస్ కూడా ఒక కామన్ ఫ్యాక్టర్ అయింది. ఎప్పుడైతే ఫండింగ్ డిలే అవుతుందో దాని వల్ల ప్రైస్ కూడా పెరిగిపోతుంది. దీనివల్ల కొంచెం కస్టమర్లకి ఇబ్బంది పడుతున్నారు. అయితే మనం గమనించాల్సిన విషయం ఏంటంటే ఈవీ కంపెనీస్ అని కాదు, ఎటువంటి స్టార్ట్అప్ కంపెనీలో కూడా స్ట్రగుల్స్ అనేవి కామన్ గా ఉంటాయి. సో వీళ్ళకి ఫండింగ్ రేస్ చేయకపోవడం వల్లే వీళ్ళు డిలే అవుతుంది. దీనివల్ల రా మెటీరియల్ కాస్ట్ పెరగడం, సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చే సబ్సిడీస్, ఇవన్నీ ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ అన్ని కూడా వీళ్ళ ఫండింగ్ డిలే అవడం వల్ల జరిగిపోవడం వల్ల దీనివల్ల కంపెనీలు ఏం చేస్తున్నాయి, తప్పని పరిస్థితుల్లో వీళ్ళు ఎలక్ట్రిక్ స్కూటర్ కానీ ఎలక్ట్రిక్ బైక్ ప్రైస్ కానీ పెంచాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. దీనివల్ల మళ్ళీ ఫైనల్ గా కస్టమర్లు ముందుగానే ప్రీ బుకింగ్ చేసుకోవడం వల్ల వాళ్ళు డిలే అవడం వల్ల వీళ్ళు నష్టపోతున్నారు. ఏదేమైనప్పటికీ దీన్ని కొంచెం మనం ఎంత తప్పించుకోవాలని పరిస్థితి. స్టార్ట్అప్ కంపెనీ వాళ్ళు డెలివరీ చేద్దాం అనుకుంటారు, ఫండింగ్ రాకపోవడం వల్ల డిలే అవుతుంది, దానివల్ల ప్రైస్ అనేది పెరుగుతుంది. బట్ మన లక్కీ విషయం ఏంటంటే వీళ్ళు పూర్తిగా ఆపేయకుండా డెలివరీస్ అయితే స్టార్ట్ చేస్తున్నారు. కస్టమర్లు వన్స్ ఈవీస్ యూస్ చేయడం వల్ల మనీ అయితే సేవ్ చేసుకోవచ్చు కదా, దానివల్ల కాస్త అమౌంట్ రికవర్ చేసుకునే అవకాశం ఉంటుంది. అది 100% అమౌంట్ అంతా వచ్చేస్తుందని చెప్పట్లేదు, కానీ ఆపేయడంతో పోల్చినట్టయితే డెలివరీస్ ఇవ్వడం అనేది మంచి విషయం. ఒక రకంగా లక్కీ ఫ్యాక్టర్ ఉంది, బట్ రేట్ పెరిగిందని ఒక అన్లక్కీ ఫ్యాక్టర్ కూడా ఉంది. ఇది ఎలక్ట్రిక్ స్కూటర్ ఎలక్ట్రిక్ బైక్ సంబంధించిన డిలే అయినా కూడా లక్కీగా మారిన ఎలక్ట్రిక్ బైక్స్ ఎలక్ట్రిక్ స్కూటర్ పూర్తి సమాచారం. ఇది కూడా ఎవరైనా ఎలక్ట్రిక్ బైక్ లోపేసినట్లయితే మీ ఓనర్షిప్ రివ్యూ మాతో షేర్ చేద్దాం అనుకున్నట్లయితే స్క్రీన్ పై కనిపించే నెంబర్ వాట్సాప్ చేయండి, నేను డిస్క్రిప్షన్ ఉన్న ఫామ్ ని ఫిల్ చేయండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఈవీ కుర్రాడి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. రివ్యూస్ కోసం ఈవీ కుర్రాడి రివ్యూస్ ఛానల్, ఆటోమొబైల్ గన్ కోసం ఎంవీఎస్ ఆటో తెలుగు ఛానల్, ఏ గన్ కోసం ఏ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చార్జ్ ది నేచర్, డ్రైవ్ ది ఫ్యూచర్.